బ్రేకింగ్ న్యూస్. ఏపీ మైనింగ్ శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి పోలీస్ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు 60 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అయితే ఏసీబీ అధికారుల విచారణకు వెంకటరెడ్డి సహకరించలేదని సమాచారం. మరోసారి కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. ఇసుక కుంభకోణంలో కీలకమైన నేతల పేర్లు చెప్పడానికి నిరాకరించిన వెంకటరెడ్డి మీకు తెలుసు కదా అంటూ ఏసీబీ అధికారులకు తిరిగి ప్రశ్నలు సంధించారట. మైనింగ్ ఇసుక అక్రమాల కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీకాంత్ రెడ్డి, నందిగాం సురేష్, లేలా అప్పిరెడ్డి, రఘురాం పాత్రపై ఏసీబీ వివరాలు అడిగింది. ఏపీ మైనింగ్ శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి పోలీస్ కస్టడీ ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే కస్టడీ ముగిసిన నేపథ్యంలో మళ్ళీ కస్టడీ పొడిగించే అవకాశం ఉందా? తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మైనింగ్ ఎండీ మాజీ ఎండీ ఎవరైతే ఉన్నారో వెంకటరెడ్డికి సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో ఇసుకకు సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. దాదాపుగా 1286 కోట్ల రూపాయలు జేపీ సంస్థ ప్రభుత్వానికి పంపించినట్లు నివేదికలు ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి మాత్రం కేవలం 256 కోట్ల రూపాయలు మాత్రమే జమ అయినట్లు అధికారులు గుర్తించారు. దాదాపుగా 800 కోట్ల పైగా నిధులు పక్కదారి మళ్లినట్టు గుర్తించారు. దాంతో పాటుగా ఇసుక మైనింగ్ సంబంధించి ఇష్టానుసారంగా వ్యవహరించిన దానిపై కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపెట్టారు. ఆయన రిమాండ్ విధించారు. 3 రోజుల పాటు కస్టడీ కోరారు. నిన్న సాయంకాలంతో ఆయన 3 రోజులు కస్టడీ ముగిసిపోయింది. మరికొద్ది సేపట్లోనే విజయవాడ సబ్ జైల్లో ఆయన్ని తిరిగి హాజరు పెట్టబోతున్నారు. మొత్తం 3 రోజుల పాటు 60 ప్రశ్నలు అడిగారు. ఎవరి నేతృత్వంలో ఇదంతా జరిగింది, ఎవరు పోద్బలంతో ఇది జరిగింది అనే దానికి సంబంధించి ఆయన ఎక్కడా కూడా సరైన సమాధానాలు చెప్పలేదు. కానీ ఏసీబీ అధికారులు మాత్రం కొంతమంది కీలకమైన వ్యక్తులు, గత ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, నంబూరి శంకర్రావు, గండికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి వ్యక్తుల పేర్లని స్పెసిఫిక్ గా అడిగినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే కొన్ని పేర్లకి తెలియదు, మరి కొన్ని పేర్లకి మౌనంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో మౌనంగా ఉన్న పేర్ల నేపథ్యంలో కొంత అనుమానం వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం అందుతుంది ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలోనే తన వద్ద నుంచి విచారణకి ఏమాత్రం కూడా సహకరించలేదనేది ఏసీబీ అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. రేపు న్యాయస్థానంలో మరొకసారి కస్టడీకి సంబంధించి తమకి మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే చాలా పెద్ద కేసుకు సంబంధించి సమగ్రమైన విచారణ చేయాల్సిన నేపథ్యంలో 7 రోజులు కస్టడీకి అడిగితే న్యాయస్థానం 3 రోజులు మాత్రమే కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో మరి ఒక 3 రోజుల పాటు కస్టడీ కావాలని కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన 3 రోజుల విచారణలో ఏమాత్రం కూడా సహకరించలేదు కాబట్టి మరొకసారి కస్టడీ కావాలని చెప్పి కూడా రేపు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఏసీబీ పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రసూన. రైట్ శివ, థాంక్యూ.